మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో మళ్లీ నామినేటెడ్ పదవులపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులపై చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. సీఎం రేవంత్తో ఇన్ఛార్జ్ దీపాదాస్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవుల పంపిణీపై చర్చించారు. డిసెంబర్లో పదవుల పంపిణీ జరగనుందని సమాచారం. మరోవైపు ఇవాళ గాంధీ భవన్లో పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రస్తుత పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీ జెండా పట్టి పవర్లోకి రావడానికి కష్టపడ్డ ప్రతి నేత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి 37 మందికి పదవులు ఇవ్వగా మరో 50 నుంచి 100 మంది క్యూలో ఉన్నారు. ఢిల్లీ పెద్దలు బిజీ షెడ్యూల్లో ఉండడం, వివిధ రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఈ కసరత్తును తాత్కాలికంగా పక్కన పెట్టింది ఏఐసీసీ. మొదటి దఫాలో 3 కమిషన్ చైర్మన్లతో కలిపి 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్. ఆ తర్వాత శ్రావణం సెంటిమెంట్గా మరో విడత భర్తీ ఉంటుందని అనుకున్నారు. అదిగో ఇదిగో అంటుండగానే శ్రావణం వెళ్లిపోయింది. తర్వాత దసరా, దీపావళి కానుకలు అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడిక మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. కార్తీక మాసం కూడా చివరికొచ్చింది. ఇప్పటికైనా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కోరుతున్నారు క్యాడర్. నామినేటెడ్ పోస్టులపై పీసీసీతో పాటు ఏఐసీసీ దృష్టి కూడా పెట్టి న్యాయం చేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేబినెట్లో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.